రాహుల్ యాదవ్ ఇస్ సమ్వన్ హూ కంప్లీట్లీ రీడ్స్ ద స్క్రిప్ట్. Yeah. ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను కంప్లీట్గా స్క్రిప్ట్ అంతా చదివి నాకు నచ్చితేనే నేను ప్రొడక్షన్లోకి దిగుతాను అని చెప్పేసి. సో మీరు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టోరీలో వచ్చిన మార్పులు ఏంటి? అది స్కేల్ పరంగా అవ్వచ్చు, లేదంటే సిచ్యువేషన్స్ పరంగా అవ్వచ్చు. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ 2020లో ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్కి ఇందులో రాహుల్ యాదవ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత, లేదంటే ఇది సెట్స్కి వెళ్ళే ముందు ఉన్నదానికి అంటే ఎంత % ఆఫ్ చేంజెస్ అనేవి జరిగాయి? అంటే యాక్చువల్లీ నేను ఆయనకి 2020లోనే మెసేజ్ పెట్టాను. మా రాహుల్ యాదవ్ అక్క గారి గురించి తెలిసి, ఆయన బ్రాండ్ వాల్యూ తెలిసి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని పెడితే, నిఖిల్ అట్ ప్రెసెంట్ ఐఎమ్ డూయింగ్ మసూదా, ఆఫ్టర్ మసూదా ఐల్ టేక్ అ కాల్ అని చెప్పేసి అన్నారు. ఫార్చునేట్లీ మసూదా అయిపోయిన 6 months తర్వాత నేను ఆయన కలిసాను ఈ స్క్రిప్ట్ పట్టుకుని ఓకే అయింది. అప్పటికి ఇప్పటికి జరిగిన చేంజెస్ ఏంటి అని అంటే, ఫన్ బ్యాంటర్ ఇంకా ఫన్ అనేది అలానే యాజ్ ఇట్ ఈస్ ఉండి, ఆయన ఎమోషనల్ పాయింట్స్, ఎమోషనల్ బీట్ కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అది ఆయన వర్షన్లో యాడ్ చేశారు. ఆయన ఏంటంటే మ్యూచువల్ డిస్కషన్స్లోని రాహుల్ గారు ఏంటంటే ఈ క్యారెక్టర్స్లో చాలా పొటెన్షియల్ ఉంది, ఐ సీ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇన్సైడ్ దెమ్. సో ఎమోషన్ని కూడా కొద్దిగా డ్వెల్ చేసి గట్టిగా నేనేంటి అంటే సింపుల్గా మాట్లాడితే నేను రాసుకున్నప్పుడు క్లియర్గా కళ్ళలో నీళ్ళు ఇక్కడ ఫామ్ అవ్వాలి, అక్కడ తాగిపోతాం, ఆ ఎమోషన్ సరిపోతుంది. రాహుల్ గారు బయటకు వచ్చారు, అందరు ఇక్కడ వచ్చి బయటికి తెప్పించేస్తే నాకు ఇంకా హ్యాపీ. మాట్లాడుతున్నప్పుడు ఆయన ఐడియాస్ త్రూ చేయడం, అలా ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని ఫైనల్గా క్లోజింగ్ ఇచ్చి సినిమా ఇలాగా. ఓకే, అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఇన్వాల్వ్మెంట్ ఆయన మంచిగా అవుతారు మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, మేకింగ్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. బట్ ఏంటి అంటే డైరెక్టర్ ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అన్న డిస్కషన్ ఆయన మాత్రం మొత్తం ఏమనుకుంటున్నాము ఏంటి, ఈ సీన్ ఎలా కన్సీవ్ చేద్దాం అనుకుంటున్నాం, సెట్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఆయన మొత్తం అంతా ఆల్ అవుట్ అయిపోతారు సినిమా కోసం.